హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ మా ఊరిలో మా వాళ్ళు చేసే విలేజ్ స్టైల్ వంకాయ రోటి పచ్చడి అండి. ఈరోజు మీ అందరి కోసం మా వాళ్ళు చేసే ఈ పచ్చడిని నేను మీకోసం చూపిస్తున్నాను. ముందుగా 2 పెద్ద సైజు వంకాయలు ఇప్పుడే ఫ్రెష్గా చెట్టు నుంచి కోసుకొచ్చారండి. ఇప్పుడు దీనికి ఆయిల్ రాసుకుని ఇదిగోండి కట్టెల పొయ్యి మీద, మంట మీద కాదండి, ఈ విధంగా నిప్పుల్లో వేసేస్తున్నారు. నిప్పుల్లో వేసేసి ఒక 10 నిమిషాలు పావుగంట పడుతుందంటండి. ఇది కొంచెం అటు ఇటు తిప్పుతూ నిదానంగా నిప్పుల పైనే కాల్చుకోవాలి. మనకి వంకాయ మెత్తబడిన తర్వాత అది పూర్తిగా కాలిందని అర్థం. ఇప్పుడు ఇలా కాలిన వంకాయల్ని తీసి ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఈ విధంగా పైన స్కిన్ను తీసేయాలండి. వంకాయలకి ఈజీగానే వచ్చేస్తుంది. మనకి సిటీస్లో మనకి నిప్పులు ఉండవు కాబట్టి మనం డైరెక్ట్గా స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు అండి. పుల్కాల్ స్టాండ్ ఉంటుంది కదా, దానిపైన పెట్టుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా మనం ఫ్లేమ్ మీద కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్కిన్ తీసిన వంకాయల్ని ఒక బౌల్లో మంచినీళ్ళు పోసుకొని ఒకసారి దీన్ని కడుగుతున్నారండి. అంటే నిప్పుల్లో వేశారు కదా, పైన బ్లాక్నెస్ ఏదైనా ఉంటే పోతుందని. ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని ఈ వంకాయల్ని పక్కకు పెట్టుకొని ఒక్కసారి ఇలా మధ్యలో ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. ఈ లోపల మనకి ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఈ వంకాయల్ని వీళ్ళు రోటీలో కాదండి, శనకాలు అంటారు కదా, చాలామంది తెలిసే ఉంటుంది. శనకాలు తెలియలేని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ విధంగా శనకాలపై వేసి నూరుతున్నారండి. ఇప్పుడు ఇందులో 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే 7-8 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి, కొంచెం కొత్తిమీర కూడా వేసి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసి దీన్ని మంచిగా నూరుకున్నారు మెత్తగా. ఇప్పుడు ఇదో బౌల్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు దీన్ని పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పోయాలండి, ఎందుకంటే ఈ పచ్చడి అంతా ఆయిల్లో మగ్గితేనే చాలా బాగుంటుంది. ఈ విధంగా చూడండి, పోపుల్లోకి పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలండి. ఇప్పుడు ముందుగా ఆయిల్లో పోపులు వేసేసుకుందాము. పోపులు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి దీన్ని బాగా ఎర్రగా ఫ్రై చేసుకుందామండి. మంచిగా వేగాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేద్దాము. ఇప్పటి వరకు మనం సాల్ట్ వేయలేదు. అలాగే చిటికెడు పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు ఎర్రగా వేగనిద్దాము. ఒక 2 నిమిషాలు 1 మినిట్ వరకు మూత పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు ముందుగా నూరుకున్న ఈ వంకాయ మిశ్రమాన్ని ఈ ఆయిల్లో వేసేసి బాగా కలుపుకుందామండి. ఈ పచ్చడి ఆయిల్లో బాగా మగ్గాలి. 2 నిమిషాలు మూత పెడదాము. చూడండి, ఈ విధంగా నిదానంగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఈ మాదిరిగా మనం పులుపు తీసి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇది పచ్చడిలో వేసేద్దాము. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి. ఇందాక ఆనియన్స్కే వేసాము, ఇప్పుడు పులుపు కూడా వేసాము కదా, దానికోసం పచ్చడికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసి ఇప్పుడు ఒకసారి మీ టేస్ట్కి తగ్గ ఉప్పు కారం చెక్ చేసుకోండి. బాగా కలిపేసి మరో 2-3 నిమిషాలు మగ్గనిద్దాము. ఇది మంచిగా మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి, ఎంతో గ్రీన్ కలర్లో మంచి కలర్ఫుల్గా వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.